ఐబొమ్మ గురించి ఒకసారి మీ అవగాహన ఏంటి? ఏం జరిగింది అసలు? ఇప్పుడు దాకా జరిగిన సిచ్యువేషన్ బట్టి చూస్తే ఆయన అక్కడి నుంచి రావడం, హైదరాబాద్ రావడం, అరెస్ట్ చేయడం, బెయిల్ లేకుండా ఉండటం, రిమాండ్ పెట్టడం, ఇవన్నీ అసలు బెయిల్ వస్తలేదా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి మొత్తం. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కన్ఫర్మ్ బెయిల్ వస్తుంది. బెయిల్ ఇచ్చే కేసే అని చెప్పేసి మన మొన్న మధ్యన లాయర్ గారు కూడా మాట్లాడారు, మన శుంకర నరేష్ గారు మాట్లాడారు. సో దాని గురించి పెద్ద ప్రాబ్లం అయితే లేదు, కన్ఫర్మ్ బెయిల్ అయితే ఇష్యూ అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో అసలు మొత్తం ఇష్యూ మీద అసలు ఎందుకు ఇలా అంటే ప్రజలందరూ సోషల్ మీడియాలో కానీ అతనికే సపోర్ట్ చేస్తున్నారు, అతనికే ఎక్కువ పాజిటివ్నెస్ వస్తుంది. ఎందువల్ల అంటే ఏం లేదు, ఎవడైనా సరే ఇప్పుడు ప్రజల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సంపాదించి ఏదైనా చేయాలంటే ఇప్పుడు బయట ఉన్న రేట్లో అవన్నీ చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్లు ఉన్నాయి. మనం మూవీ థియేటర్కి వెళ్ళినా పాప్కార్న్ రేట్ కానించి సినిమా థియేటర్ దాకా అలానే ఉండేసరికలా వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఫోన్లోనే వచ్చేసేసరికలా 1 hour to 3 hours అనేది ఇంట్లోనే కూర్చొని చూసుకోవచ్చు, ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళినా సరే ఒక్కొక్కరికి 2,000 5,000 వాళ్ళు మంచికి మిడిల్ క్లాస్ నుంచి హై రేంజ్ దాకా ఎవరికి వాళ్ళు ఖర్చు అనేది పెరిగిపోతూ ఉంది. సో అది ఈజీ వేలో చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే ఐబొమ్మ రవి అని చెప్పి చెప్తున్నారు. కానీ దీనికన్నా ముందర మనకి టొరెంట్ అనేది ఒక యాప్ ఒకటి ఉంది. ఐబొమ్మ రవి అనే వ్యక్తే మెయిన్ కాదు, టొరెంట్ యాప్ ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. ఆ టొరెంట్ యాప్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు కూడా. మరి దాని గురించి ఎవరు మాట్లాడలేదు, ఎందుకని మాట్లాడలేదు? ఐబొమ్మ రవి ఒక్కడే ఉన్నాడా? అతను కూడా అతని ప్రాబ్లం వల్ల అతను ఇండియా రాబట్టి అతను అరెస్ట్ చేశారు. అది కూడా వాళ్ళ ఆవిడ క్లూ ఇవ్వబట్టి. క్లూ ఇవ్వకపోతే వాళ్ళు కూడా పట్టుకునేవాళ్ళు కదా. పోలీసు వాళ్ళది ఏముందండి, ఇటు తీసి అటు ఇటు ఎటో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు మాట్లాడినట్టుగానే ప్రజెంట్ పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మన అతని పేరేంటి ఎమ్మెల్సీ మల్లన్న కూడా మాట్లాడాడు, ఎవరో ఇస్తే నువ్వు పట్టుకున్నావు అని చెప్పేసి మాట్లాడాడు. మరి అలాంటప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకు అనవసరమైన విషయం అండి. మెయిన్ అయితే అతను ఒక్కడైతే కాదు కదా, మొత్తం క్రూ ఉంది కదా. వాటన్నిటి మెయిన్ ఎండ్ పాయింట్ని ఇంతవరకు పట్టుకున్నారా, క్యాచ్ చేశారా? లేదు. అది కూడా ఎక్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప చేయలేదని చెప్పేసి చెప్తున్నారు కదా. వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని నట్టి కుమార్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. చిన్న సినిమాలు హిట్ అవుతా ఉన్నాయి, మరి తక్కువ బడ్జెట్లోనే పెట్టి ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నారు కదా. సినిమా థియేటర్ల రేట్లు, దాని తర్వాత పాప్కార్న్ రేట్లు, పార్కింగ్లు, వీటన్ని వల్ల జనాల్లో ఈ అసమానత ఎక్కువైపోయింది. మెయిన్ ప్రాబ్లం అయితే నాకు అనిపించింది అయితే అది. ఒకవేళ ఇప్పుడు థియేటర్ రోడ్డు రేట్ అనేది అదే పెట్టాడు అనుకుందాం, సపోజ్ జనాలు అక్కడికి వెళ్ళి 500 పెట్టుకున్నా, 1000 రూపాయలు పెట్టుకున్నా, లేకపోతే 100 రూపాయలు పెట్టుకున్నా ఆ హాల్ని మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నారు. వాడు అలా పెట్టడం కూడా కరెక్ట్ అనేది ఒక వర్షను, అవునా కదా? ఎందుకంటే ఏదైనా ఈజీ అనేది ఏదైతే చేస్తామో దాన్ని రోత చేయడంలో ప్రజలు ముందులుంటారు. అది ఎక్కడైనా సరే, హాలే కావాలి, గుడిలే అంటే గుడి బడి దాకా కూడా వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. హాల్ దాకా కూడా అదే ఉంది. వాడు 500 పెట్టాడు, అంత పెట్టాడు, ఎంత పెట్టాడు అంటారు. దాన్ని అంతా మెయింటైన్ చేయడానికి ఎంత అవుతుంది? కామన్ మ్యాన్కి మనకైనా తెలుసు కదా. 500 పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎండే లేదు దీనికి, ఎవడు ఏమి చేయడు నాకు తెలిసినంత వరకు. మరి అదే ఒకవేళ చేసేటైతే ఎండ్ పాయింట్ పట్టుకోవాలి కదా. రవి ఒక్కడిని పట్టుకున్నారు కదా, మిగతా వాళ్ళందరూ ఏరి. టొరెంట్ అనే యాప్ ఇంతవరకు ఎవడు కూడా దాన్ని టచ్ చేయని కూడా టచ్ చేయలేదు ఇంతవరకు. మూవీ రూల్స్ కూడా ఉంది, మూవీ రూల్స్ చాలా ఉన్నాయి. అసలు ఐబొమ్మ ఇంకో బొమ్మ ఏంది, ఐబొమ్మనే 1 అని చెప్పేసి పెట్టేశాడుగా. ఎవరు పెట్టారు దాన్ని? ట్రేస్ అవుట్ చేశారా? అతను పట్టుకున్నారా? తీసుకొచ్చి మళ్ళీ SBI పోర్టల్లో పెట్టేశారు. మరి ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకోలేరు కదా. పోలీస్ డిపార్ట్మెంటు లంచాలు తీసుకోవడానికి లేదా అన్యాయంగా అంటే ఏమీ తెలియనోడిని, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనోడిని పట్టుకొని లోపలేయడానికి తప్ప జెన్యున్గా పర్ఫెక్ట్గా చేసిన సందర్భాలు అనేది చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ చేసినా వాటిని ఎంతవరకు తీసుకొచ్చారు ఏంటి అనేది ఈ సమాజానికి చూపించినట్టయితే చరిత్ర లేదు. IASలు IPSలు ఆఫీసులో కూర్చొని మెయింటైన్ చేస్తూ ఉంటారు తప్ప కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళని కంట్రోల్ చేసే స్థాయి IASలకు IPSలకు ఉన్న అడ్మినిస్ట్రేటివ్కి ఉన్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. ఓకే, బెయిల్ ఎందుకు రాలేదంటే మరి అతని తరపు న్యాయవాది అనేది ఎవరైనా ఇచ్చారనేది తెలియదు. ఒకవేళ శంకర్ నరేష్ గారు ఏమైనా ఓన్గా ఏమైనా తీసుకొని ఏమైనా చేస్తే అతనికి వెళ్ళి మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది.
ఎన్కౌంటర్ ఇంకేదో ఎన్కౌంటరా అంత అంత ఏం చేశారండి? రేప్ చేసిన వాళ్ళే ఎన్కౌంటర్ చేయట్లా. ఆయన సినిమాలు పైరసీ చేసినందుకు ఈయనకి ఎన్కౌంటర్ చేసి ఏం చేస్తారు? అంటే సినిమా నిర్మాతలు బాగా మండిపడుతున్నారు ఆయన మీద. అంటే సజ్జనార్ గారు ఇప్పుడు దాకా చేసిన ఫేక్ ఎన్కౌంటర్లు అని మల్లన్న గారు అన్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా చేస్తే ఎవడేం చేసేది లేదు. ఇప్పుడు దాకా జనం ఐబొమ్మ రవి వెనకాలే ఉన్నారు కదా, ఎన్కౌంటర్ కనుక చేశారనుకోండి కన్ఫామ్గా అదే చేస్తారు. రేపు జనాలు తిరగబడే స్థాయికి వచ్చేస్తుంది ఈ హాస్టల్. దీనికి ఇంకొక కంటిన్యూషన్గా రిలేటెడ్గా ఏంటంటే రాబోయే రోజుల్లో ఆర్థిక మాన్యం ఆల్రెడీ అమెరికాలో వచ్చింది, దాన్ని వాళ్ళు మసిపోసి మారేడుకాయ చేస్తున్నారు. అది ఇండియా దాకా కూడా వచ్చింది అనుకోండి, సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ వస్తే ఆల్రెడీ ఆస్ట్రాలజర్స్ కూడా చెప్పేశారు. ప్రదీప్ జోషి గారు కానీ వేణుస్వామి గారు కానీ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ వస్తే ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లీడర్స్ కానీ సీఎంలు కానీ ఎవరైనా పట్టించుకొని ఈ ఆర్థిక మాన్యాన్ని ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీసుకురాగలుగుతారా? ఈ ఐబొమ్మ రవిని పట్టుకొని ఊగిసలాడుతూ ఉన్నారు కదా, ఏ రాష్ట్ర మంత్రులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎనీ లీడర్, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ గోలన కాకుండా రాబోయే ఆర్థిక మాన్యాన్ని అరికట్టగలిగే దమ్ము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రాష్ట్ర అధికార ప్రతినిధులకు కానీ నాయకులకు కానీ సీఎంలకు కానీ రెండు రాష్ట్రాల తెలుగు సీఎంలకు ఉందా? ఒకవేళ ఉంటే చేయగలరా? అంత దమ్ము ఉందా? అంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఏముందండి, కింద స్థాయి వాళ్ళు పట్టుకుంటారు, పై స్థాయి వాడు వాడి పేరు వచ్చేది కదా. డిఎస్పీ కావచ్చు, డిఐజీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎవరికైనా సరే అదే చేసేది. కింద ఉండి వర్క్ చేసేది మొత్తం ఎస్బీ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కింద ఉండి వాళ్ళు పట్టుకుంటారు. పైన తీసుకొచ్చి పెట్టేది ఎక్కడ ఎస్పీ దగ్గర పెడతారు, ఎస్పీ తీసుకొచ్చి దాన్ని న్యూస్ ఇస్తాడు. సొసైటీలో చాలా దారుణం జరుగుతుంది, ఇప్పటికీ రేపులైనా యాక్సిడెంట్ చాలా జరుగుతుంది కదా, ఇవన్నీ వదిలేసి ఎందుకు రవి మీద పడుతుండే పోలీసులు? అది ఒరిజినల్గా మాట్లాడితే ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమాని కాపాడుకోవటం కోసం, దాంతోపాటు సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన మనీ ఆగిపోతుంది, ఫ్లో అనేది ఆగిపోతూ ఉంది కదా, అది వీళ్ళ వల్ల అనేది దాన్ని కంట్రోల్ చేయడం కోసం వీడినైనా పట్టుకొని చూపించామనుకోండి మిగతా వాళ్ళైనా కంట్రోల్ అవుతారని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చేస్తుండే. తర్వాత కూడా మూవీలో రాజు వేట్ సంబాబు వచ్చింది, రామాయణ వచ్చింది, ప్లస్ ఇంకోటి రిలీజ్ అయిపోయినాయి. నెక్స్ట్ డే ఆ రోజు రిలీజ్ అయిపోయినాయి. ఏదైనా రిలీజ్ అయింది, ఎవడు ఆపలేడు దాన్ని. నెట్వర్క్లో పోలీస్ డిపార్ట్మెంట్ కష్టం. సైబర్ క్రైమ్లోనే ఎన్ని సైబర్ క్రైమ్లు క్లియర్ చేయగలుగుతున్నారు? రీసెంట్గా మా ఏరియాలో 2 కేసులు అయినాయి. ఒకటి 10 లక్షలు పోయింది, ఇంకోటి 2.5 లక్షలు పోయింది. వెళ్ళి కంప్లైంట్ పెడితే ఎవడు రెస్పాన్స్ లేదు. పట్టించుకోవట్లేదంటే ఎవరు కాళ్ళు. ఇప్పుడు సీఎం ఉన్నాడు, సీఎం ప్రోగ్రామ్ పెట్టారనుకోండి, పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం దానికే వర్క్ చేయాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు వర్క్ చేసేది ఏ ఏరియాలో వర్క్ చేస్తారు, ఈ ట్రాఫిక్ చూసుకోవాలా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాల్సి వస్తుంది కదా. దీనికంటూ సపరేట్ వింగ్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పైన ఉన్న స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో ఉన్న వాళ్ళే కదా చేయాల్సింది. ఎవరు చేయట్లేదు కదా దాన్ని. అది చేయనప్పుడు ఇవన్నీ ఎట్లా అవుతాయి, ఎలా కంట్రోల్ అవుతాయి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా 24/7 మేము చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు వర్షన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఈ నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సిస్టమ్ ఆపరేటింగ్ కావచ్చు, సైబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం కష్టంగానే ఉంది నాకు తెలిసినంతవరకు.